ఉగ్రరూపం దాల్చి ప్రవహించడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. అరగలవారి లంక, పెద్దపూడి లంక, ఊడుమూడి లంక, బూరుగు లంకల ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. బూరుగు లంక వద్ద ప్రజల కష్టాలను మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం బూరుగులంక గ్రామం దగ్గర ఉన్నాము. మనం ఇప్పుడే నాటుపడవలో ప్రయాణం చేసి ఇక్కడ బూరుగులంక చేరుకోవడం జరిగింది. మన ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు, గోదావరి ఈ లంక గ్రామాన్ని కూడా గోదావరి చుట్టుముట్టింది. గత వారం రోజులుగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రజలు కేవలం లంక గ్రామాల ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ఈ నదీ పైన దాటి వెళ్ళాలి. బయటికి రావాలంటేనే బూరుగు లంక, గంటి పెదపూడి లంక, అరిగిలవారి లంక, ఈ లంకలు కూడా ఊడిమూడి లంక, ఈ 4 లంక గ్రామాల ప్రజలు కూడా కేవలం ఈ నాటు పడవల ఇది ఇక్కడ బోట్లు దాటి అక్కడ పి గన్నవరం చేరుకోవాల్సి ఉంటుంది. గత వారం రోజులుగా కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహించడం వల్ల ఇదే పరిస్థితి ఉంది. మనం ఇక్కడ బూరుగు లంక గ్రామస్తులు ఉన్నారు, మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు? ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇప్పుడు ఎలా వారం రోజుల నుంచి పైన ఇబ్బంది పడుతున్నామండి. ఇబ్బంది పడుతుంటే ఎగువ ప్రాంతాలు భారీ వర్షపాతం రావడం వల్ల గోదావరి వచ్చి మొత్తం పంట నష్టం ఇవన్నీ చాలా జరిగినాయండి. మాకు పంట నష్టం కూడా ఇంకా ఏమీ రాలేదని రాయడానికి అండి. వారం రోజుల నుంచి కుర్తి వల్ల మాకు రాకపోతే ఇబ్బంది అయిపోతున్నాయండి. ఎక్కడ బయటికి వెళ్ళాలన్నా నాటు పడవల మీద వెళ్ళండి అవతలకండి పని చేసి రావాల్సి వస్తుందండి. ఏ పని చేయాలన్నా మినిమం 4 గంటలు పడేస్తుంది అవతలకి వెళ్ళి రావడానికి అండి. అయితే మాకు బిజీ అయిందండి, కొత్త పనులు గుమ్మని ఇలా చూడమని కోరుకుంటున్నాను. అమ్మా, మీరు చెప్పండి, ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలా వరదలు చూస్తుంటారు, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? మీరు ఏ లంక లంకండి మాది, ఇది రాటాకండి వెళ్తాకండి, మాకు చాలా ఇబ్బంది కింద ఉన్నదండి. మా ఇల్లు ఉరుసుట్లా పొడి చేసిందండి, మా గ్రామంతా ఉరుసుట్లా ఉన్నదండి. నీరు వెళ్తాకి రాటాకి ఇబ్బంది అండి. అది గ్యాస్ బండి పట్టుకొచ్చామండి, అది ఎంత బాధ అయిపోయింది అంత లేదండి. వివిధ ప్రాంతాల నుంచి 4 లంక గ్రామాలకు సంబంధించి ఇలా విధుల నిర్వహణకు వస్తుంటారు. వీళ్ళు కూడా ఇక్కడ బోట్ల మీద ప్రయాణం చేస్తారు. మా చెప్పండి, మీరు ఏ డిపార్ట్మెంట్, ఎలా ఉంది ఇక్కడ? మేము హెల్త్ డిపార్ట్మెంట్ అండి. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. సో గత వారంగా ఈ వరద ఉధృతి ఎక్కువ అవడంతో మేము ప్రతిరోజు కూడా మేము ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నైట్ డ్యూటీలు కానీ ఇలా ఈ డ్యూటీలు చేస్తూ ఉంటున్నాము. మా ప్రాణాలని ప్రాణంగా పెట్టి కూడా మేము ప్రతిరోజు మా విధులు నిర్వర్తిస్తూ ఉన్నాము. ప్రజలు ఏ విధమైన ఇబ్బంది పడకుండా మా వంతు సాయంగా ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ అనేది మేము రన్ చేస్తూ వాళ్ళని వీలైనంత త్వరగా ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ, ఏ ఒక్క ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే హాస్పిటల్కి తరలించడం కానీ, ఇక్కడ ప్రథమ చికిత్స అందించడం కానీ వెంటనే జరుగుతుంది. మేము వెటనరీ అసిస్టెంట్ అండి. ఇక్కడ లంక ప్రాంతాల్లో ఉన్న పశువులకి టీకాలు ఇటకి ప్లస్ వ్యాక్సినేషన్తో పాటు ఇక్కడ క్యాంప్ కూడా పెట్టామండి పశువులకి. ఈ క్యాంప్ కూడా మేము టీమ్గా వచ్చామండి. టీమ్గా వచ్చి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం సార్. ఇక్కడ ఎటువంటి రోగాలు రాకుండా పశువులకి మేము అప్రమత్తంగా ఉండి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం త్వరగా వంతుల నిర్మాణం జరగాలని ప్రభుత్వాన్ని మేము కోరడం మా విన్నపం ద్వారా తెలియజేస్తున్నామండి. మనం ఇప్పటివరకు కూడా ఇక్కడ పి గన్నవరం మండలానికి సంబంధించి బూరుగులంక గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. మొత్తం వారం రోజులుగా కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహించడంతో ఇక్కడ 4 లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కేవలం వారం రోజుల నుంచి నాటు పడవలపైన ప్రయాణం సాగిస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అధికార యంత్రం కూడా వచ్చి ఇక్కడ తాగునీరు సరఫరా చేశారు. అయితే పంట నష్టం కూడా పరిశీలించి పంట నష్టం ఎంత ఉంది, రైతులను కూడా ఆదుకోవాలని కూడా ఇక్కడ స్థానికులు రైతులు కోరుతున్నారు. ఇక్కడ 50 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన వంతును కూడా సకాలంలో పూర్తి చేయాలని లంక గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. ఇది గత వారం రోజులుగా గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహించడంతో పి గన్నవరం మండలానికి సంబంధించి లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.